విసిగిపోయిన పంజాబీలు ఇవాళ కాకపోతే రేపైనా మారతారేమో. ఎందుకంటే ప్రతి సిక్కు ఉగ్రవాది కాదు, ప్రతి ఉగ్రవాది సిక్కు కాదు. ఇక్కడ ఖలిస్తానీ తీవ్రవాదాన్ని సిక్కులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్లో ఉన్నటువంటి సిక్కుల్లో 100కి 80% మంది వ్యతిరేకిస్తున్నారు. ఒక 5% మంది ఖలిస్తానీ తీవ్రవాదాన్ని నిర్వహించడానికి సిద్ధపడుతుంటే ఒక 15% మంది న్యూట్రల్గా ఉన్నారు. ఏది కరెక్టో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితి. కానీ భారతదేశంలోని సిక్కుల్లో 100కి 85% మంది వ్యతిరేకిస్తున్నారు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని. కానీ ఈ తీవ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళు తిరస్కరించట్లేదు. ఏ ప్రాతిపదికన? మత ప్రాతిపదికన. ఇప్పుడు పంజాబ్కి పెద్ద సమస్య ఏంటంటే ప్రతిసారి ముఖ్యమంత్రి ఎవరవుతూ ఉన్నారు? సిక్కే అవుతున్నారు. ఆ సిక్కులు ఈ ఖలిస్తానీ విధానాన్ని అణచలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు కొత్త చర్చకు వచ్చింది. మన సిక్కుల్ని మనం ఎన్నుకోవడం వలన ఈ ఖలిస్తానీ విధానం పట్ల వీళ్ళు అనవసరంగా మొహమాట పడుతున్నారు. భారతదేశంలో కేవలం 1.5% ఉన్నాం మనం, కానీ మనవాడు ప్రధానమంత్రి అయ్యాడు 2 సార్లు. అదే పంజాబ్లో హిందువులు 36% ఉన్నారు, సిక్కులు కాకుండా. అట్లాంటి హిందువులకి ఎవరికన్నా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే అప్పుడైనా ఈ తీవ్రవాదాన్ని మొండిగా అంతం చేస్తారు. లేకపోతే ఒకప్పుడు మన గొప్పదైనటువంటి ఇది స్వర్ణ దేవాలయాన్ని పాడు చేయబోయినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదన్న చర్చ ప్రారంభమైంది. ఇది ప్రారంభ దశ. మార్పు వస్తుంది లేదో చూడాలి.